మీలో ఎంతమందికి హమీర్జీ గోహిల్ గురించి తెలుసు మచ్చస్? చాలా మంది తెలియకపోవచ్చు, నేను చెప్తా వినండి. గోహిల్ డైనాసిటీ అనేది ఒక రాజ్పూత్స్ లో ఒక చిన్న సెగ్మెంట్ అనమాట. సో ఈయన 1299 లో చనిపోయారు అనమాట. ఆయన చనిపోవడంలో అందులో ఏముంది అని అనుకోవచ్చు, చెప్తా. సో ఆ టైంలో ఢిల్లీ సల్తనేట్ కింగ్ ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన అలావుద్దీన్ ఖిల్జీ అనమాట. ఆయన యొక్క సబార్డినేట్ వచ్చేసి జఫర్ ఖాన్. ఈ జఫర్ ఖాన్ కు ఒక ఆర్డర్ వచ్చింది ఏంటంటే, నువ్వు పోయి వీళ్ళు బాగా పూజిస్తున్న సోమనాథ టెంపుల్ ని కూల్చేరా అని అన్నాడు అనమాట. సో వచ్చిండు జఫర్ ఖాన్, ఇక మనోడు పట్టుకున్నాడు. ఈయనేమో న్యూ కింగ్ హమీర్జీ గోహిల్, పాపం ఆయన వయసు ఏమో 16 సంవత్సరాలే, అప్పుడే రాజయ్యాడు అనమాట. కానీ ఏం తగ్గలేదు, మొఘల్స్ అయితే ఏంది, బొక్క అయితే ఏందని చెప్పేసి ఫైటింగ్ చేసిండు. 1299 ADలో 9 days ఫైట్ చేసి ఫైనల్గా 9th డేన మనోళ్ళ చేతిలో ఓడిపోయి చనిపోయాడు అనమాట. మరి అందులో గొప్ప విషయం ఏముంది అంటే గనక, 16 years పోరగాడికి తల నరికేసిన తర్వాత కూడా ఓకే హీ ఫాట్ ఫర్ ఆల్మోస్ట్ 5 to 10 minutes ఫైట్ చేసి ఇంకొంతమందిని కూడా చంపేసి తీసుకెళ్ళిండంట. ఆయన ప్రతీకగా ఇప్పుడు ఒక విగ్రహం అక్కడ ఉంటుంది, అండ్ టెంపుల్లో కాదులే బయట అక్కడ అంతా చూపించడానికి. సో యా, హమీర్జీ గోహిల్ ఇటువంటి మన బుక్స్లో పెట్టారనమాట. సో మనమే తెలుసుకోవాలి. సో డూ నో అండ్ షేర్ చేయండి మచస్ మీ ఫ్రెండ్స్ అందరికీ, సో దట్ పీపుల్ విల్ నో అండ్ అండర్స్టాండ్. జెన్జీ పీపుల్ కూడా అట్లీస్ట్ తెలిస్తే కొంచెం మంచిది కదా. దే విల్ అండర్స్టాండ్. పీపుల్కి ఏమో ఇప్పుడు అసలు ఇండియన్ ఫ్లాగ్ ఎవరు తయారు చేసో కూడా తెలియట్లా. సో డెఫినెట్లీ ఇట్స్ గుడ్ టు లెర్న్ హిస్టరీ, రైట్?